హాయ్ అండి అందరికీ. మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇవాళ. మొక్కలంటే ఇష్టమైన వాళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. నేను రీసెంట్గా మన హైదరాబాద్లో ఉన్న పీపుల్స్ ప్లాజా నర్సరీ మేళాకి వెళ్ళానండి. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది. నేను ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం. ఈ ఇయరే వెళ్ళాను. మొక్కలైతే చాలా చాలా బాగున్నాయండి. అంటే మనం నర్సరీలో చూసే మొక్కలు ఉన్నాయి, వాటితో పాటు రేర్ వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఆర్చిడ్స్ అండి. వీటికి సెపరేట్ స్టాల్స్ ఉన్నాయి 2-3. వీటి కాస్ట్ మొక్కను బట్టి వేరీ అవుతూ ఉంది. 600, 800 అట్లా. మనం మొక్క కలరు, సైజు, వేరియంట్ని బట్టి కాస్ట్ మారిపోతుంది. ఈ వీటితో పాటు మట్టిలో పెరిగే ఆర్చిడ్స్తో పాటు గాలిలో పెరిగేవి కూడా ఉన్నాయండి. గాలిలో అంటే మట్టి అవసరం లేదనమాట. హ్యాంగింగ్ పాట్స్ లాగా మనం హ్యాంగ్ చేసుకుంటే అవి పూలు పూస్తున్నాయి. చాలా బాగున్నాయి చూడటానికైతే, ఆర్నమెంటల్ ప్లాంట్స్ లాగా. మీలో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకొని గార్డెనింగ్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూసి తీరాల్సిన నర్సరీ అండి ఇది. ఎందుకు అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పచ్చు. మనకి ప్లాంట్సే కాదు, సీడ్స్ దొరుకుతున్నాయి, ఇంకా ప్లాంటర్స్ దొరుకుతున్నాయి, పాట్స్ దొరుకుతున్నాయి, సిరామిక్ కానీ ప్లాస్టిక్, అసలు వాట్ నాట్ అన్నీనండి. స్టాండ్స్ కావాలంటే స్టాండ్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి స్టాండ్స్ కూడా ఉన్నాయి, ఐరన్ స్టాండ్స్ అవిను. ఇంకా టెరాకోటా ట్రెడిషనల్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి టెరాకోటాలో కూడా చాలా ఉన్నాయండి ప్లాంటర్స్. పాట్స్ ఉన్నాయి టెరాకోటాలో. ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. మనం మినియేచర్ గార్డెన్స్ చేసుకుంటారు కదండి. ఆ మినియేచర్ గార్డెన్స్ చేసుకునే వాళ్ళకి సంబంధించిన అన్ని ఐటమ్స్, చిన్న చిన్న హట్స్, హౌస్లు, బొమ్మలు, అసలు ప్లాంట్స్కి సంబంధించింది, గార్డెన్కి సంబంధించి మొక్కలు, డెకరేటివ్ ఐటమ్స్, ప్లాంటర్స్ ఒక్కటేంటండి, A to Z ఉన్నాయన్నమాట. మనం ఓపిక్గా తిరగాలి కానీ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆర్నమెంటల్, మనం డెకరేషన్కి పెట్టుకోవడానికి, ఇంకా అలా మన ఇంట్లో పెట్టుకునే మొక్కలు కూడా ఉన్నాయండి, ఇంటీరియర్లుగా యూస్ చేసుకునేవి. ఇవన్నీ కూడా టేబుల్ టాప్గా పెట్టుకుంటూ ఉంటారు కదా ఈ మొక్కల్ని, అవి కూడా ఉన్నాయి. ఇవి 300, 150, 250 సైజుని బట్టి ఉన్నాయన్నమాట. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. హ్యూగ్ రేంజ్ అనమాట. నేనైతే ఐ ఫీస్ట్, అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ఈ మొక్కల్ని చూస్తూ ఎంతసేపైనా ఉండిపోవచ్చండి, అంత బాగున్నాయి. ప్లాంట్ లవర్స్కి అయితే చెప్పక్కర్లేదు, ఇంకా అక్కడి నుంచి బయటికి రాలేమన్నమాట. అన్ని వెరైటీస్ ఉన్నాయి, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి, పెబల్స్ ఉన్నాయి. ఒకటి కాదండి, ప్లాంట్స్ అనగానే మనకి గుర్తొచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అక్కడ దొరుకుతుంది. ఇవి కాకుండా మనకి ఆర్నమెంటల్ ప్లాంట్సే కాకుండా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. మనకు అసలు కొన్ని తెలియవు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మంచిగా. చూస్తున్నారు కదా, చాలా చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ దొరుకుతాయి. చూసారు కదా, ఈ ముళ్ళ మొక్కలు చూసినప్పుడల్లా నాకు కలేజా సినిమాలో ఆలి గుర్తొస్తారండి. భలే ఉన్నాయి కదా చూడడానికి, క్యూట్గా. దీంట్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఇవేం తీసుకోలేదనుకోండి. ఇప్పుడు నేనే మొక్కలు తీసుకున్నానో చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా, యాంథోరియం తెచ్చుకున్నానండి. ఎప్పటి నుంచో నా డ్రీము ఈ మొక్క ఒకటి తీసుకురావాలి అని. ఇవి బయట దొరకవా అంటే ఎస్ దొరుకుతాయి, బట్ అక్కడికి వెళ్ళాను, అక్కడికి కలర్ నచ్చింది నాకు. సో మొక్క కూడా హెల్తీగా ఉంది అని తెచ్చుకున్నా. 200 రూపీస్ పడిందండి ఈ మొక్క అయితే నాకు. నెక్స్ట్ ఇంకో ఈ మొక్క, దీన్ని నేను ఒక 1 year బ్యాక్ ఆన్లైన్లో చూసానండి, తెప్పించుకుందామని. 350 అట్లా చెప్పారు, బట్ ఏంటంటే ఎక్కువ కాస్ట్ ఉందని చెప్పి మళ్ళీ డ్రాప్ అయిపోయింది తెచ్చుకోకుండా. ఇప్పుడు ఇది ఈ నర్సరీ మేళాలో 50 రూపీస్కి తెచ్చుకున్నానండి నేను. బాగుంది, వాటర్ మెలన్ లాగా ఉన్నాయి ఆకులు, చూడటానికి చాలా దళసరిగా కూడా ఉందన్నమాట. థిక్గా ఉంది లీఫ్, బాగుంది చూడడానికి. ఇది ఒక గ్రీన్ కలర్ చామంతి అండి. అంటే ఇది ఇంకా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి, బట్ ఇది ఏంటంటే నేను వేరే కలర్స్ చామంతులు తీసుకున్నాను, వాటితో పాటు ఇది కాంప్లిమెంటరీ కింద తీసుకున్నాను అనమాట. ఇది ఒక టర్టల్ వైన్. నా దగ్గర చాలా మల్టిపుల్ టర్టల్ వైన్స్ ఉన్నాయండి, ఈ మోడల్ లేదు, అందుకని ఇది తీసుకున్నాను 50 రూపీస్కి. చిన్నదనమాట. పాట్స్లో రీపాట్ చేయాలండి. అసలు ఈ వర్షాల వల్ల బయటికి వెళ్ళడం కుదరట్లేదు. మొక్కలు ఏ రోజైతే తెచ్చానో ఆ రోజు నెక్స్ట్ డే నుంచి ఫుల్ రెయిన్స్, అసలు ఎక్కడ అవ్వట్లేదు తెచ్చుకోవడము. పాట్స్ తెచ్చుకోవాలి, మట్టి తేవాలి, అన్నీ తెచ్చుకొని రీపాట్ చేసుకోవాలి ఈ మొక్కలన్నింటినీ కూడాను.
ఉంది. చూసారు కదా ఎంత బాగుందో, క్యూట్గా ఉన్నాయి లీవ్స్ కూడా. అంతే. ఇది కాస్మోస్ అని చెప్పారండి. నా దగ్గర ఎల్లో కాస్మోస్ ఉంది, అది కూడా డబుల్ పెటల్. ఇది సింగిల్ పెటల్లో వైట్, పింక్, ఇంకా ఏవో 3 కలర్స్ తీసుకున్నాను. నాకు ఇప్పుడు కలర్స్ ఎగ్జాక్ట్గా గుర్తులేవు, తెచ్చుకోవడం 4 రోజులు అయిపోయింది కదా. పూస్తే చూపిస్తాను మళ్ళీ. ఇంకా నెక్స్ట్ చామంతులు తెచ్చుకున్నాను అన్నాను కదండి. ఇవిగో 3 చామంతి పూలు తెచ్చుకున్నాను. 2, 3 కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి చూడటానికి. ఇంకా ఇది బ్లీడింగ్ హార్ట్, ఇది కూడా నర్సరీ మేళాలోనే తెచ్చుకున్నాను. 100 రూపీస్ మొక్క. చూడటానికి చాలా బాగుంది. క్రీపర్ వెయ్యాలి ఇది కూడా. చూడటానికి అయితే కలర్ఫుల్గా ఉంది. ఈ రోజ్ తెచ్చుకున్నాను. నా దగ్గర చాలా కలర్ రోజెస్ ఉన్నాయండి. ఇది నాకు అక్కడ చూడగానే నచ్చింది. ఇప్పుడు వీడియోలో అంత కరెక్ట్గా కలర్ కనిపించట్లేదు కానీ చాలా బాగుందన్నమాట. ఇంకా చెప్పుకోవాల్సినవి నర్సరీ మేళాలో 10 రూపీస్ ప్లాంట్స్ అండి. ఇప్పుడు మీరు చూసేది 10 రూపీసే ప్లాంట్. అంటే నారు అంటారు కదా, అట్లా నారు పెట్టి అమ్ముతున్నారు ఒక స్టాల్లో. చాలామంది తీసుకుంటున్నారు ఇవి. నేను కూడా మల్టిపుల్ తీసుకున్నా. ఇంకో ఇప్పుడు మీరు చూస్తున్న బంతి కూడా అక్కడ తెచ్చుకున్న నారే. ఒక్కొక్కటి 10 రూపీస్. కొన్ని పేర్లు తెలియనివి, మనకు అసలు అర్థం కాని మొక్కలు కూడా ఉన్నాయండి. ఇంకో ఇప్పుడు చూపించేది అసలు నాకు అది ఏంటో కూడా తెలియదు. సర్లే 10 రూపీసే కదా అని తెచ్చి ప్లాంట్ చేశాను. ఇది మిర్చి మందారం అండి, ఇది తెచ్చుకున్నాను. అన్నీ కూడా ప్లాంట్ చేశాక మళ్ళీ చూపిస్తాను మీకు గ్రోత్ ఎలా ఉంది ఏంటి అని. ఇప్పుడు చూపించే మొక్క నేమ్ అయితే నాకు అస్సలు గుర్తులేదండి, వాళ్ళు చెప్పారు కానీ. ఇది మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్. దీని లీవ్స్ చాలా స్వీట్గా ఉన్నాయి. ఇది కిడ్నీస్ని ప్యూరిఫై చేస్తుందట. ప్యూరిఫై మీన్స్ క్లియర్ చేస్తుందట. నమిలితే ఒక్కొక్క ఆకు చాలా క్లియర్గా ఉంచుతుందట. ఆ మొక్క కూడా తెచ్చాను, సరేలే చూద్దామని. ఇంకా స్నేక్ రిప్లెంట్ ప్లాంట్స్ చూపించారు ఈ దీనిలోనే. ఇంకా చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. నేనైతే ఇది ఒకటే తెచ్చుకున్నాను. ఇది 50 రూపీస్కి ఇచ్చారండి. దీనికి చిన్న ఫ్లవర్స్ కూడా వస్తాయన్నమాట. చూసారు కదా చామంతులు. ఇవేనండి నేను తెచ్చుకున్న ప్లాంట్స్. ఇవన్నీ కూడా రిపోర్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత మీకు మళ్ళీ మంచి అప్డేట్ ఇస్తాను. ఇవి కాకుండా సీడ్స్ తెచ్చుకున్నానండి నేను. ఇవిగో చూస్తున్నారు కదా చిక్కుడు, ఇవి నాటు చిక్కుడు. ఇప్పుడు మీరు సన్నగా చూస్తున్నవి బ్రోకలీ అండి. సరదాగా తీసుకొచ్చాను, వేసి చూద్దామని. ఇవి చిక్కుడు గింజలు, ఇంకా నాటు చిక్కుడు అండి. ఇంకా మిర్చి, ఈ విత్తనాలు 3 తెచ్చుకున్నాను. చూస్తున్నారు కదా ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మొక్కలు ఉన్నాయండి. మీకు ఎవరికైనా ప్లాంట్ లవర్స్ అయితే లేట్ చేయకుండా వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు మొక్కల్ని చూసి. ఈ రోజుకి ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.